నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందూ బిడ్డలు ఎవరైతే చనిపోయారో, దీపు చంద్రదాస్ 27 సంవత్సరాల హిందువు, మరోవైపు అమృత్ మోండాల్ ఇతను కూడా చనిపోయాడు. సో ఇతన్ని కొట్టి చంపేశారు. వీళ్ళిద్దరికి సంబంధించి ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించాడు. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత, ఇది జరిగి కూడా 10 రోజులు జరిగిన తర్వాత, 10-15 రోజుల తర్వాత అప్పుడు ఈ ఘటనను ఆయన ఖండించాడు. అయితే అసదుద్దీన్ ఓవైసీ ప్రాబ్లం ఏంటంటే, మన భారతదేశంలో ముస్లిం జనాభా మైనార్టీలుగా ఉండి చాలా హ్యాపీగా సంక్షేమ పథకాలన్నీ అందుకుంటూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్లో భాగంగా వాళ్ళంతా బాగానే ఉన్నారు అనే విషయం ఆయనకు తెలుసు. అక్కడక్కడ అడపాదడప కొన్ని మత ఘర్షణలు లాంటివి ఏమైనా బయటికి కనబడ్డా అవి కేవలం ఇన్స్టాంటేనియస్గా అక్కడ ఉద్రేకపూరితంగా జరిగిన విషయాలని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని చాలా వరకు రెస్పాండ్ అవ్వడు. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా చూసినట్లయితే ఆయనకున్న కన్ఫ్యూజన్లో ఒకటి, ముస్లిం ఓటు బ్యాంకును ఎక్కడ మనం డిస్టర్బ్ చేయొద్దు. అది ఓల్డ్ సిటీ వ్యాప్తంగా ఉన్న, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న, ఆఖరికి దేశవ్యాప్తంగా ఉన్న మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, ఇంకెక్కడైనా ముస్లిం ఓటు బ్యాంకును మనం ఎక్కడా డిస్టర్బ్ చేయొద్దు అనే పొలిటికల్ ఉద్దేశం ఒకవైపు ఉండి కూడా, మరోవైపు అయ్యో మనం మాట్లాడకపోతే ఎలా అనే పరిస్థితులు, దేశం కోసం మనం మాట్లాడాలి కదా అనే ఒక బాధ్యత, ఇవన్నీ కలగలిపి ఆయన రియాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే బంగ్లాదేశ్ విషయంలో ఆయన రియాక్ట్ అయినా కూడా చాలా లేటుగా రియాక్ట్ అయ్యానే చెప్పాలి. సో ఆయన ఏం రియాక్ట్ అయ్యారు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఆయన మహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆయన ఏమిటి అంటే, బంగ్లాదేశ్లో దాదాపు 2 కోట్ల మంది నాన్ ముస్లిం మైనారిటీస్ అంతా ఉన్నారు. మీరేమో సెక్యులర్ గవర్నమెంట్ అంటున్నారు. సో మీకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది అక్కడ. మరి అలాంటి సందర్భంలో దీపు చంద్రదాస్, అమృత్ మోండాల్ ఇద్దరినిగా ఆ రకంగా చంపేయడం అనేది దారుణమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. ముఖ్యంగా అక్కడ వాళ్ళందరినీ కాపాడే బాధ్యత మొహమ్మద్ యూనుస్ గారు మీరు తీసుకోవాలి. మరోవైపు బంగ్లాదేశ్ యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో అది భారతదేశం యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ఇది చాలా ప్రమాదకరమైన అంశంలాగా కనబడుతోంది. కాబట్టి మీరు బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్లను రక్షించాలి అని చెప్పి ఆయన వేడుకున్నారు పాపం. ఎందుకు అంటే, ముఖ్యంగా అక్కడ తేడా వస్తే నార్త్ ఈస్ట్ లాంటి ప్రాంతంలో తేడా వచ్చేస్తుంది అనేది ఆయన ఉద్దేశం. సో ఈ రకంగా అసదుద్దీన్ ఓవైసీ రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు కామెంట్ చేయొచ్చు, ఆయన రెస్పాండ్కి గల కారణాలు ఏంటి? ఒకవేళ నిజంగానే రెస్పాండ్ అయ్యేది గనక అయితే, దీపు చంద్రదాస్ చనిపోయిన నెక్స్ట్ డేనో ఆ పై డేనో ఆయన రెస్పాండ్ అయ్యి ఉంటే ఓకే, ఒక బాధ్యతగా అయ్యారు అని అనుకోవాలి. కానీ ఇంత లేటుగా రెస్పాన్స్ అవ్వడం అంటే కారణం ఏంటి? అంటే ఏదో ఒకటి రాజకీయ నాయకుడిగా అతను కామెంట్ చెయ్యాలనా, లేకపోతే తన ఉనికిని కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మీడియా ముందుకు ఆయన వచ్చారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనము అసదుద్దీన్ ఓవైసీ వ్యవహార శైలిలో, మాట తీరులో కొంత డిఫరెన్స్ అయితే చూస్తున్నాం. నిజానికి ఆయన ఎంపీగా బాధ్యతలు తీసుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో కూడా ఆయన చట్టసభల్లో ఉండి జై పాలస్తీనా అన్న సందర్భం మనం చూసాం. మరోవైపు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మాట్లాడుతూ బాబ్రీ మసీదు గురించి కావచ్చు, లేకపోతే ఇతర మసీదులు, మందిరాల గురించి కావచ్చు, సో ఈ రకంగా ఆయన కామెంట్ చేయడం మనం చూసాం. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాట ఏంటంటే, మేము పొలిటికల్గా బీజేపీ తోటి మేము డిఫర్ అవుతుండొచ్చు, కానీ దేశం విషయానికి వచ్చినప్పుడు మేమంతా ఒకటే అని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూనే మళ్ళీ ఇలా రిలీజియస్గా ఆయన డిఫర్ చేస్తూ ఉంటారు. ఉన్న నిజాలను ఆయన ఒప్పుకోకుండా బయటికి మాట్లాడే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఇతర దేశాలకు వెళ్ళి మన భారతదేశం నుంచి చాలామంది రిప్రజెంట్ చేశారు. ఏమిటి అంటే, ఆపరేషన్ సింధూర్కి కారణం ఏంటి, అసలు అక్కడ జరిగిన విషయాలేంటి, పాకిస్తాన్ ఎలా రిటాలియేట్ చేసింది, మేము ఆపరేషన్ సింధూర్ ఎలా చేపట్టాం, పెహల్గామ్ అటాక్ ఎలా జరిగింది, ఇవన్నీ చెప్పడానికి ఒక టీమ్ ఆఫ్ ప్యానెల్ వెళ్ళారు. అందులో అసదుద్దీన్ ఓవైసీ, శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు. అయితే అక్కడ సో ఆయన ఇతర దేశాలకు వెళ్ళి మన భారతదేశం తరఫు నుంచి ఆయన గొప్పగా చెప్పడం జరిగింది, మన ప్రభుత్వాన్ని గొప్ప పొగడ్డం జరిగింది, కరెక్ట్ యాక్షన్ తీసుకున్నారని. కానీ అందులో కూడా సన్నాయి నొక్కులు ఏమిటి అంటే,
నిజానికి భారతదేశం సరైన పాత్ర పోషించలేదు. ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసినప్పటికీ అది అనవసరంగా ఆపేయడం జరిగింది. దీనికి తోడు ఇంటర్నేషనల్ లెవెల్లో సరైన పద్ధతిగా మనము ప్రాపగాండా చేసుకోలేకపోయాం. ఇంటర్నేషనల్ లెవెల్లో జర్నలిస్టులకు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మనం పూర్తిగా చెప్పుకోలేకపోయాం. ఇదంతా ఒక అటర్ ఫెయిల్యూర్ కిందికి చేశాము అని చెప్పి మళ్ళీ సన్నాయి నొక్కులు, విమర్శలు. అంటే దేశం గురించి చెప్పాలన్నప్పటికీ మళ్ళీ పొలిటికల్గా ఏదో ఒకటి కార్నర్ చేయాలని ఉద్దేశం. ఇక షేక్ హసీనా విషయానికి వస్తే ఈరోజు షేక్ హసీనా ఇక్కడే ఉండడం మన భారతదేశంలో ఢిల్లీలో, అండ్ బంగ్లాదేశ్ మనల్ని రిక్వెస్ట్ చేయడం షేక్ హసీనాను పంపించండి పంపించండి అని. అయితే ఆ విషయంలో కూడా మన ప్రభుత్వ తీరును అర్థం చేసుకోకుండా మళ్ళీ దాని మీద కూడా అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశాడు. ఏమిటి అంటే బంగ్లాదేశీలు ఎంతోమంది ఇన్ఫిల్ట్రేటర్స్ మన దగ్గరికి వచ్చారు కదా, సో వాళ్ళందరినీ వెళ్ళగొడుతోంది కదా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి అలా వెళ్ళగొట్టాలి అన్నప్పుడు ఫస్ట్ వెళ్ళగొట్టాల్సింది షేక్ హసీనాను కదా అని చెప్పి, అండ్ మన పిఎం మోదీకి ఒక సిస్టర్ షేక్ హసీనా ఇక్కడే ఉంది, ఆవిడతోటే కదా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది. ఒకవేళ ఫస్ట్ పర్సన్ ఇన్ఫిల్ట్రేటర్గా వెళ్ళిపోవాలి అంటే షేక్ హసీనా కదా వెళ్లాల్సింది అని చెప్పి వితండవాదం చేస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకత చేస్తూ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. నిజానికి షేక్ హసీనా భారత్లో ఉండడానికి ఒక స్ట్రాంగ్ రీజన్, ఒక డిప్లొమాటిక్ రీజను, స్ట్రాంగ్ రీజను ఈ బైలాటరల్గా డిప్లొమాటిక్ ఇష్యూస్లో మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. సో ఎటువంటి ఆధారాలు, ఎటువంటి దానికి సంబంధించిన విచారణలు పూర్తిగా న్యాయసమ్మతంగా లేకుండానే ఒక మనిషిని మనం అలా పంపించడం అనేది జరిగే పని కాదు. సో ఆ ఉద్దేశంతో మనం ఆపుకున్నాం. సో ఇవేవి అర్థం కాకుండా పొలిటికల్గా ఆయన కామెంట్స్ చేయడం, బంగ్లాదేశ్కి ఫస్ట్ హసీనాను పంపించండి అని పిఎం మోదీని ఇరకాటంలో పెట్టినట్టుగా మాట్లాడడం. సో రెండు నాలుకల ధోరణి ఉంటుంది. ఒకటి పొలిటికల్గా పబ్బం గడుపుకునే విషయం ఒకటి, తర్వాత మనసులో నిజంగా ఆ విషయం పట్ల మనం మెచ్చుకోవాలి అని ఉన్నా కూడా ఒప్పుకోకుండా ఈ రకంగా విమర్శలు చేయడం, అండ్ మళ్ళీ జై పాలస్తీన్, ఇందాక అన్నట్టు జై పాలస్తీన్ అలాంటి మాటలు మాట్లాడడం. సో అక్కడ మనం ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనే అవసరాలు లేకుండా. సో ఈ రకంగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన హిందువులపై, మైనార్టీలపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తూ ఉన్నాడు. సో మీరేమంటారు ఇప్పుడు కామెంట్ చేయండి. సో ఇంత లేటుగా ఈ దాడిని ఖండించడం అనేది, నిజానికి డిసెంబర్ 12 ఒస్మాన్ హదీని చంపడం జరిగింది. తర్వాత డిసెంబర్ 18 దీపు చంద్రదాస్ని చంపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ అమృత్ మాండల్ని. అయితే ఈవెన్ అమృత్ మాండల్ అనే అతను కూడా ఒక గ్యాంగ్స్టర్గా, రౌడీగా అతన్ని చెప్పడం జరిగింది. అతను హిందూ అనే దానికంటే ఒక రౌడీగా వాళ్ళల్లో వాళ్ళు క్లాషులలో చంపేయడం జరిగింది అని చెప్పి మాట్లాడుతుంటే, అయితే డిసెంబర్ 18న ఈ దీపు చంద్రదాస్ జరిగితే 10 రోజుల తర్వాత ఆయన రియాక్ట్ అవ్వడాన్ని మీరేమంటారు? కేవలం ఇది ఒక పొలిటికల్ ఒపీనియన్గా ఆయన చెప్పడమా, రియాక్ట్ అవ్వడమా, లేకపోతే మనస్ఫూర్తిగానే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల కోసం ఆయన బాధపడి ఈ కామెంట్ చేశారనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.